తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. దేవుడు నీకు అందమైన ఫేస్ ఇచ్చాడ్రా. నీ నోట్ల నుంచి వచ్చే బూతులు కూడా నీతుల్లా అనిపిస్తాయి. ఐ లైక్ ఇట్. యా థ్యాంక్స్. ఆ పిరికి బాబాయ్ గారు చెప్పిన ప్రకారం ఆ అమ్మాయి ఈ టైంలో ఇక్కడికి రావాలి. నువ్వు మ్యాడ్ వేషాలు లేకుండా దూరంగా తిరుగుతావా? అమ్మో, నా టైం మంది ముందే చెప్పు. ఏం చేయను. థ్యాంక్ యూ. ఏంట్రా ఇది? కర్రసాంబ్రా. యూనో చిన్నప్పుడు మా చిన్నాన్న దగ్గర నేర్చుకున్నాను. మా చిన్నాన్న హిట్లర్ లో చిరంజీవి టైప్. ఏంట ఏంట్రా బాబీ, ఫ్లవర్ నీకు టిప్ ఇచ్చినట్టుంది. దెబ్బ అయిపోయావరా? టిప్పిస్తే టాప్ దాకా పాకేస్తానని పాపకు తెలియదురా. తెలదు. చూపిస్తా. 100 రూపాయల నోటికి రంగు ఉంటుందని తెలుసు కానీ ఇంత మంచి వాసన ఉంటుందని ఇప్పుడే తెలిసిందండి. ఎందుకని అంటారు? ఒక అందమైన అమ్మాయి చేతితో ఇచ్చినందుక, లేకపోతే అది అర్థమైందండి. నాకు అర్థమైపోయింది. ఎనపెట్టి నేను తీసుకుంటే తుప్పాల్సి వచ్చేది, కానీ మీరు ఫ్రెష్ గా తీసిచ్చారు కదా. 100 ఏళ్ళు బతకడం వేస్ట్ అండి. జస్ట్ 1 అవర్. 1 అవర్ ఈ నోటుగా పుట్టింటే ఎంత బాగుంటుందో తెలుసా? ఎంత చక్క హాయిగా. చాలు, అక్కడితో ఆపు. ఆపకపోతే 6'2" ఉంటావు. కరెక్టేనా? కరెక్ట్. పొడుక్కి తగ్గలావు. ఫిగర్ బాగానే ఉంది. రోజు జాగింగ్ చేస్తావా? మంచి రంగు, మంచి కళ్ళు, ముక్కు, నోరు, మనిషిలాగానే ఉన్నావు. పర్వాలేదురా, అందగాడివే. ఎందుకురా నాతో పెట్టుకుంటావు? చచ్చిపోతావు, పోరా. నాకు భయం వేస్తుంది. చేతులు ఉనిపోతున్నాయి, గుండె దద్దట్లు ఆడిపోతున్నాయి, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. అమ్మో, చాలా ఎక్కువ చేస్తున్నావు. నేనెవరో తెలుసా నీకు? నేను యాదగిరి కూతుర్ని. అయితే మాకేనా భయమా? హలో డాడీ. హలో, ఏమా బంగారు తల్లి, ఎక్కడున్నావు? డాడీ డాడీ నేను ఇది ఎన్నో ఫ్లోర్? ఫస్ట్ ఫ్లోర్. నేను 3rd ఫ్లోర్ లో ఉన్నాను. ఏ 3rd ఫ్లోరా? ఇదిగో వస్తున్నా. ఏంట్రా? అది కాదు, నేనే వచ్చేస్తున్నాను. అప్పుడే? ఏం కావాలి కొనరా? నా షాపింగ్ అయిపోయింది డాడీ, నేనే వచ్చేస్తున్నాను. వద్దులే, నేనే వచ్చేస్తున్నా. ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి 3rd ఫ్లోర్ లో ఉన్నానని కన్న తండ్రితో అబద్ధం చెప్పారంటే నిజం చెప్పండి, నేను నచ్చేసాను కదా? అట్లీస్ట్ నచ్చుతూ ఉన్నానా? మా నాన్న చేతిలో నువ్వు చస్తావని జాలిపడి అబద్ధం చెప్పాను. మా అంకుల్ మనుషులు చంపుతాడా? సారీ, మీ నాన్న మా అంకుల్ అంటాను, ఏమనుకోండి. మాట్లాడతాను ప్లీజ్. రేపు 9ంటికి గోకాటింగ్ వస్తారా? నేనా? నీతోనా? ఇంపాసిబుల్. వస్తారా? రారా? రాను. అంకుల్ ఆగరా, చచ్చిపోతావు. వస్తారా? రాను. అంకుల్ వద్దు ప్లీజ్. వస్తారా? ఓకే, చస్తానా? వస్తాను ప్లీజ్. ఏంటి? నేనే వస్తానని చెప్పాను కదా. ఇదేంటి, ఏం కొనలేదా? షాపింగ్ అయిపోయింది డాడీ. ఏంట్రా బాబీ, ఫ్లవర్ ఫ్రూట్ అయిందా? దెబ్బ కూడా తగిలిందిరా. మూడులో పడాల్సిందే.
ఈ ఫ్లవర్ రాదురా రే. దీపాలు కూడా ఎట్టేశారా బాబీ. ఎయిటింగ్ చేసి నా ఎయిట్ తగ్గిపోతుంది. కరెక్ట్ గా 9. పొద్దున్న 9 అని చెప్పి రాత్రి 9ంటికి రావటం మీ హైదరాబాద్ అమ్మాయి స్పెషల్ టెక్నిక్. అసలు రావటమే నీ మొహానికి చాలా ఎక్కువ. సంతోషించరా. మగపిల్ల నరే ఎవరే అనకూడదు. కళ్ళు పోతే తప్పు పాపం. పళ్ళు రాలిపోతే ఎర్రా, వినపడిందా రా? మగ పురుగుల్ని నేనెప్పుడు ఇలాగే పిలుస్తాను రా. హాహాహా. నీలాంటి పొగరబోతు పోట్లకి తరే అన్నా ఒరే అన్నా చాలా అందంగా ఉంటుంది. ఏంట్రో ఈ సోపేస్తున్నావు? ఐ లవ్ యూ చెప్తావా? చాచా నాకు అలవాట్లేదు. నాకంటూ స్టైల్ ఉంటుంది. ఛా. లైట్స్ బాగున్నాయి, చోటు బాగుంది, అట్మాస్ఫియర్ బాగుంది, చాలా రొమాంటిక్ గా ఉంది. సో వాట్? తప్పు చేసేద్దామా? ఇది తప్పు చేసేద్దామా? తప్పేంటి? నువ్వు వయసులో ఉన్నావు, నేను వయసులో ఉన్నాను. ఒక అందమైన వయసులో ఉన్న అమ్మాయి, ఒక అందమైన వయసులో ఉన్న అబ్బాయి కలిసి చేసే తప్పు. అసలు రావడమే నా తప్పు. నువ్వు కూడా తప్పంటున్నావు, నువ్వు తప్పంటున్నావు, నేను తప్పంటున్నాను. తప్పు ప్లస్ తప్పు ఇది కూడా తప్పు. ఏ, ఛీ! ఇది సరే మాట్లాడు. తప్పు చేసేద్దాం. యాక్షన్ యాక్షన్. ఐ వాంట్ యాక్షన్. పోనీ రేపు ట్రై చేద్దామా? మళ్ళీ ఆ మాట అంటే చంపేస్తాను. రే అల్లుడు చూసావా, అపోజిషన్ లీడర్ దిగాడు. ఇప్పుడు ఈయన చూపించి హోమ్ గార్డ్ బెదిరిస్తాడు, హోమ్ గార్డ్ చూపించి ఈయన బెదిరిస్తాడు. ఫైనల్ గా ఇద్దరికి హ్యాండ్ ఇచ్చి సొంత పార్టీ పెడతాడు. దట్ ఈజ్ హ్యాండిక్యాప్డ్ యాదగిరి. మీలాంటి పవర్ఫుల్ నాయకుడు ఇప్పుడు స్టేట్ కి చాలా అవసరం. మీరు మా పార్టీలో చేరమంటే చేరరాయే. మీరు అనండి, మిగతా రాజకీయం నేను నడిపిస్తాను. ఈ విషయం మీరు మూడ్లో ఉన్నప్పుడు మాట్లాడదాం. ఆడపిల్లలు ఎంత బేగ ఎదిగిపోతారో. పాపకే పెళ్లిది వచ్చేసినట్టుంది. మీరు అంటే మా అబ్బాయి ఫారెన్ రిటర్న్, ఈడు జోడు బ్రహ్మాండంగా ఉంటది. ధామ్ ధూమని పెళ్లి చేద్దాం. ఏమంటారు? ఈ విషయం కూడా మీరు మూడ్లో ఉన్నప్పుడు మాట్లాడదాం. మినిస్టర్ గారు హాయ్. మీరు రండి. రే మంచి పెట్టరా. ఈ కోట్ ఇక్కడ రే కోట్. హాయ్ భాగ్యమతి, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హలో అంకుల్, బాగున్నారా? ఓకే దెన్ బాయ్. బాయ్. మంచి తీసుకురండి. పర్వాలేదు. అవును ఇప్పుడు లేడు ఎవడాడు? అది Friend ఆ? ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. ఏంటి అపోజిషన్ లీడర్ కూడా పిలిచినట్టున్నాడు? అవును సార్, మనం రాకుండా ఉండాల్సింది. అదే తప్పయ్యా. మహాభారతంలో శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి ఏం చెప్పాడు? రాజసూయ యాగానికి వెళ్ళవలసిందే, శత్రువు బలాన్ని బలగాన్ని అంచనా వేయవలసిందే అన్నాడు. అన్నా నమస్తే అన్నా. ఏంటి అపోజిషన్ లీడర్ కూడా పిలిచారు? విందు రాజకీయాలా? ఓహో మందు రాజకీయాలా? అన్న ఈ మధ్య నువ్వేదో సొంత కుంపడ పెడుతున్నావు విన్నాను. అంటే అదే సొంత పార్టీ పెడుతున్నావని. అన్నా బర్త్డే ఏర్పాట్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఇదిగో నీ కూతురు ఆఖరి పుట్టినరోజు నీ ఇంట్లో ఇదే. మళ్ళీ నెక్స్ట్ నా ఇంట్లో చేసుకుంటుంది నా కోడలుగా. సరే ఓకే అన్న తీసుకొని చెప్పన్నా. ఏంటి మీ నాన్నకో చేయలేదు? యాక్సిడెంట్? ఉత్తరే మా నాన్నతో ఏంటి నా కోసం తపస్సు చేస్తున్నావా? పిచ్చి కింద చచ్చిపోతావు. అవును, నాకు పిచ్చి పట్టింది. నీ పిచ్చే పట్టింది. మీ నాన్న ఇంకా వ్యక్తులు తగ్గలేదా? నాన్న నీ కొంట్లో బాగాలేదు, వెళ్ళి పడుకో. పడుకుందా? ఏమ్మా అలాగే ఈ గ్లాస్ తీసుకో. బాబాయ్ అపోజిషన్ ఏం టచ్ ఇచ్చాడో చూసావా? రెండు చేతుల్లోనే గ్లాసులు పెట్టి పక్క పంపించాడు కదా. హ్యాండిక్యాప్డ్కి వెళ్ళాడి. మావా వీడెవడరా? ఎప్పుడు చూసినట్లేదు భాగ్యమతితో మాట్లాడుతున్నాడు. తాగుడు మానంట్రా. తాగి తాగి చెప్తారు. తాగితే ఎప్పుడో తెస్తాం, తాగిపోతే ఇప్పుడే తెస్తాం. టెన్షన్ పడి కొంచెం తాగనే. నీ నోరు పడిపోను. అక్కడ
అక్కడ ఎవడో బొంబాయి గాడు వచ్చాడంటే మళ్ళీ తగలడండి. ఏం చెప్పిన అర్థమై చావదు ఏదో ఎందుకు నవ్వుతున్నావు అర్థం కావట్లేదు చెప్పవే. ఇందాక ఆడా మగ ఇప్పుడు మగ ఆడా తొక్కలో బీరికి ఎంత కనిపించినా టోటల్లీ కనిపించింది యార్. నీ టైం బాగుంది, ఇంకొంచెం ఉంటే మా మావి చూస్తుండేవాడు. నీ కాళ్ళు చెయ్యి ఎగిరిపోయేది. మర్యాదగా నా మాట విని వెళ్ళిపో. ఈజీ భాగ్యమతి, ఈజీ. నీతో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడదామని వచ్చాను. ఇవాళ నీ పుట్టినరోజు కదా, ఇలాంటి రోజు నీకు ప్రతిరోజు రావాలని నువ్వు కోరుకునేలా నేను చేయను. మనిద్దరం ఇక్కడే ఈ మినిట్, ఈ క్షణం, ఈ సెకండ్, ఇప్పుడే తప్పు చేసేద్దాం. అరే భాగ్యమతి, ఎందుకు ఆ దొంగ కోపం? నాలాంటి అందమైన అందగారితో తప్పు చేద్దాం నీకు మాత్రం ఉండదా? పైకలా అంటావు గాని. రే, నేను నీతో మాట్లాడను. మాట్లాడద్దు భాగ్యమతి, మాటలతో ఏం పని? మాటలకి తప్పుకి అస్సలు సంబంధం లేదు తెలుసా? రే, మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో. లేకపోతే అరుస్తా. నేనే వస్తాను అంకే. మర్యాదగా నాకు ఇస్తావా లేదా? వాట్? ఇస్తావా లేదా? ఇవ్వను. 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 ఇవ్వను. నిజంగానే ఇచ్చేద్దాం అనుకున్నావు కదా? నీ అలాంటి కాదు భాగ్యమతి. ఫస్ట్ టైం నేను చూసినప్పుడే నువ్వు నాకు నచ్చావు. అప్పుడే చెప్పేస్తే కాదంటావని భయం వేసింది. అందుకే అల్లరి చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చా. భాగ్యమతి, నువ్వు నాకు కావాలి. నీకు కూడా నేను కావాలనుకుంటే రేపు పొద్దున రాత్రి కాదు, పొద్దున 9ంటికి హిల్ టాప్ రెస్టారెంట్కి రా. లేకపోతే ఇంకెప్పుడు నేను నీకు కనపను. సరేనా? వాట్ పులిహారా ఇది తీసురా బాబి. ఆ ఫ్లవర్ పొద్దున 9ంటికి రమ్మంటే రాత్రి 9ంటికి వచ్చే రకమని మనకు ఆల్రెడీ అనుభవంతో తెలిసింది కదరా. పొద్దున్న 6ంటికి ఎందుకు లేపు నన్ను తీసుకొచ్చు? ఇంకాసేపు పడుకునేవాడు కదా. తొమ్మిదింటికి కదా రమ్మన్నాను, పొద్దునే వచ్చావేంటి? పొద్దున్న రాలేదు, రాత్రి వచ్చేసాను. ఒకవేళ టైంకి రాలేకపోతే మళ్ళీ నేను చూడలేనేమోనని భయం వేసింది. నేను చూస్తుంటే జాలేస్తుంది. అసలు ప్లాన్ ప్రకారం అయితే నిన్ను ట్రాప్ చేసి, కడుపు చేసి, తల్లిని చేసి వదిలేస్తే మీ నాన్న మీద నాకున్న పగ చల్లారుతుంది అనుకున్నాను. కానీ మనసు ఒప్పట్లేదు. మామూలుగానే అలా అంటోను కాదు. మీ నాన్న మా ఫ్యామిలీకి చేసిన ద్రోహం నన్ను ఇలా చెడ్డోని చేసింది. ఇప్పుడు నేను నిన్ను రేప్ చేసి వదిలేస్తే నీ జీవితం కుక్కలు చింపిన ఇస్త్రైపోతుంది. నా పగ చల్లారు. నువ్వు అసలు మనిషివేనా? నీకు అసలు మానవత ఉందా? ఒరే, నీ తల్లి కూడా ఒక ఆడదేరా? ఒక ఆడది కంటే ఆపో, నీ ఉపన్యాసాలు ఆపు. ఇవన్నీ వెళ్ళి నీ నాన్నతో చెప్పు. మీ నాన్న చేసిన అన్యాయానికి ఇది నా ప్రతీక. అరే ఛీ, నువ్వు మగాడివైతే మా నాన్నతో తెలుసుకోరా. మధ్యలో నాలంటూ ఒక ఆడపిల్లలు బలి చేయడానికి సిగ్గులేదురా నీకు? మా నాన్న చేసిన దానికి నాకేంట్రా సంబంధం? నాకేంట్రా సంబంధం? ఏమన్నావు భాగ్యమతి? మీ నాన్న చేసిన పాపాలకి నీకు ఎటువంటి సంబంధం లేదు. అందువల్ల నేను నీ మీద పగ తీర్చుకోకూడదు. నేను ప్రేమించాలి, అంతేగా? అంతేగా నువ్వు అంది కరెక్టేనా? భాగ్యమతి, నీ కేఆర్ కొడుకుని. అవును, నీ కేఆర్ కొడుకుని. నువ్వు చెప్పిన దాని ప్రకారం మీ నాన్న పాపాలతో నీకు, మా నాన్న పాపాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నాకు నచ్చినప్పుడు నువ్వెవరో నాకు తెలియదు, నేను నీకు నచ్చినప్పుడు నేనెవరో నీకు తెలియదు. మనిద్దరం ఒకరినంటే ఒకరు ఇష్టపడ్డాక మిగతా వాళ్ళ గురించి ఆలోచించడం అనవసరం. భాగ్యమతి, నువ్వు నాకు కావాలి. కానీ కానీ మన పెళ్లి జరగదు. జరుగుతుంది భాగ్యమతి, జరిగి తీరాల్సింది. మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి నువ్వు ట్రై చేయి, మా ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి నేను ట్రై చేస్తాను. ఒప్పుకోకపోతే
1,00,000 దారులు ఉన్నాయి, 1,00,000 దారులు. మనం ఒకటి కాదండి, సరేనా? నన్నే ఎందుకు యాదగిరి కూతురుగా పుట్టించాడు దేవుడు? నిన్నే ఎందుకు కేఆర్ కొడుకుగా పుట్టించాడు? నన్నిద్దరిని ఎందుకు కలిపాడు? మన పెళ్లి జరగదు బాబీ. నువ్వు లేకుండా నేను బతకలేను. ఇప్పుడు ఏం చేయాలి? ముందు ఏడవటం అనేసి ఏం చేయాలో ఆలోచించాలి. బాబీ, నీకంతా ఆటగా ఉంది, కానీ మా నాన్న కానీ గీని ఏం లేదు భాగ్యమతి. యాదగిరి కూతురుగా పుట్టడం నీ తప్పు కాదు, కేఆర్ కొడుకుగా పుట్టడం నా తప్పు కాదు. మన ఇద్దరి పెళ్లికి వాళ్ళ కొడుకు ఎటువంటి సంబంధం లేదు. నేను లేకుండా నువ్వు బతకలేవు, నువ్వు లేకుండా నేను బతకలేవు. ఇక మనల్ని నా దేవుడు కూడా పెట్టలేదు, సరేనా? రే బాబీ, ఎల్లుండి రాత్రి బయలుదేరి నువ్వు అమెరికా వెళ్ళిపోతున్నావు. నీతో పాటు నేను కూడా వస్తున్నా. ఈ ట్రిప్ లో నేను 6 నెలలు ఉంటాను. 15 days కాదు, 6 నెలలు మీ అమ్మ నీతోనే ఉంటుంది. హ్యాపీయా? అది కాదు డాడీ. ఐ నో యువర్ ప్రాబ్లమ్స్. హలో, అయితే యాదగిరి నా ఏరియాలో టెండర్ వేయలేదా? యాదగిరి ఏరియాలో నేను టెండర్ వేస్తాను. ఏమవుతుందో చూస్తాను. నో రవి, దిస్ ఇస్ ద ఫైనల్ డెసిషన్. డాడీ, యాదగిరి అంటే నో 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 ప్లీజ్, ఆ పేరు నీకు వినపడకూడదు, దాని గురించి మాట్లాడకూడదు. దాట్స్ ఇట్. ఓకే, ఇంకా నువ్వు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. ఎల్లుండి వెళ్ళిపో. అసలు యాదగిరికి డాడీకి వద్దు నాన్న, మళ్ళీ డాడీ విన్నారంటే కోపడతారు. ఆ పేరు మన ఇంట్లో వినపడకూడదంతే. మాధవాయ స్వాహ పునరస్తం ప్రక్షాళ్య ప్రాచీనావితి. అయ్యా మీ గోత్రం చెప్పండి. భరద్వాజ. భారద్వాజ గోత్రస్య ప్రతి సంవత్సరేక మృతాక్ష్యాన్య యజమాన్య సపత్ని. అయ్యా మీ భార్య పేరు చెప్పండి. నాన్న అక్కడ చూడు. లక్ష్మి స్వర్గీయ చచ్చిపోయింది. కేఆర్ వాడు చంపాడు. లక్ష్మీనామదేవస్య ప్రతి సంవత్సరేక మృతాక్ష్యా నామశ్రేయస్సం కరిష్యే. ఒక నిమిషం లైన్లో ఉండు. ఓం ప్రజాపతే స్వాహ. మావా, ఓం అగ్నిదే మన ఏరియాలో కేఆర్ గారు టెండర్ వేశారట. ఓ నిమిషం లైన్లో ఉండండి. ఓం సవస్వాహ. ఓం భోర్భవస్వ స్వాహ. ఓం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ దేవసవిత ప్రసవే. ఓం ప్రజాపతేన త్వాదేతానన్యో విశ్వాదేతాని పరితాత బభూవ. యత్కామాస్తు జోమస్తన్నాస్తు వయగ్వస్యామాపతయోరయేణ ప్రజాపతేయ స్వాహ. ఏం చేస్తున్నావు అమ్మమ్మా? గుడ్డి గుర్రానికి పళ్ళు తవ్వుతున్నా. కనపట్టంలా? నువ్వు సరిగా మాట్లాడేవా? నాకేం మాయరోగం, బాగానే మాట్లాడుతున్నానుగా. సర్లే. అమ్మమ్మా, కేఆర్ కి డాడీకి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? తిన్నది అరక్క. ఈ గొడవలు ఇంకా ఆగవా అమ్మమ్మా? సస్తే ఆగవు. ఆ కేఆర్ గడు మీ నాన్న ఎవడో ఒకటి సస్తే అప్పుడు ఆగుతాయి. ఎవరు చావకుండా ఈ గొడవలన్నీ ఆగేలాగా నా దగ్గర ఓ ప్లాన్ ఉందమ్మమ్మా. చా. అవునమ్మమ్మా. కేఆర్ కి కొడుకులు లేరా అమ్మమ్మా? ఉన్నాడంట్లే ఒకడు. మీ నాన్నకు భయపడి అమెరికాలో పెంచుతున్నాడంట. వాడెక్కడున్నా సరే నో ప్రాబ్లం. ఇప్పుడు నేను జాగ్రత్తగా ప్లాన్ చేసి ఆ కేఆర్ కొడుకుని ట్రాప్ చేసి లవ్ చేసి పెళ్లి చేసేసుకున్నాననుకో. ఆహా, అనుకో, అప్పుడు ఇద్దరు కలిసిపోతారు కదా. కలిసిపోరు, మీ ఇద్దరిని కలిపి చంపేస్తారు. వెర్రి వెర్రి ఆలోచనలు బానేసి వెళ్ళి పడుకో. మీ ఇంట్లో మా నాన్న పేరు ఎత్తనివ్వట్లేదు, మా ఇంట్లో మీ నాన్న పేరు ఎత్తనివ్వట్లేదు. పెళ్లి పేరు ఎత్తితే ఇద్దరిని కలిపి చంపేస్తారని జ్యోతిష్యం చెప్తుంది మీ అమ్మమ్మ. రేపు ఈవినింగే నన్ను యూఎస్కి వెళ్ళిపోమంటున్నాడు మా డాడీ. నాకేం అర్థం కావట్లేదు. భాగ్యమతి, నీకెందుకు అర్థం? 2 seconds రా, నీచ్ 2 seconds ప్లీజ్. నువ్వేమో నేను జోక్ చేస్తాను అనుకుంటున్నావు. జస్ట్ వన్స్, ఒక్కసారి తప్పు చేసి అవతల పడిస్తే నిన్ను సరే సరే సరే, కానీ ఒక్కసారి తప్పు చేసావు అనుకో, మీ నాన్న మా నాన్న చచ్చినట్టు మన పెళ్లి కొప్పుకుంటారు. బా సుత్తి కొట్టకు.
సరే కొట్టను, పోనీ లేచిపోదామా? ఏంటి లేచిపోదామా? పిచ్చ కింద ఎక్కడికి పోతాం? ఇద్దరిని కలిపి చంపేస్తారు. ఎప్పుడు పొడుచుకోవటాలు చంపుకోవటాలు. పాజిటివ్ గా ఆలోచించరా? ఇప్పుడు మన ఇద్దరం లేచిపోయాం, మీ నాన్న మా నాన్న ఏం పీకుతారు? 4 రోజులు మనం కనపడకపోతే వాళ్ళే దిగొస్తారు. ఏం కంగారు పడక్కర్లేదు. మీ నాన్న మా నాన్న ఎవరి నాన్న లవర్స్ ని బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, చంపుతానో చేస్తానో అంటారు. మనం ఇదేం పట్టించుకోకుండా కొన్ని రోజులు హాయిగా దేశం అంతా తిరిగొద్దాం. మీ నాన్న నీ కోసం వెతుకుతాడు, మా నాన్న నా కోసం వెతుకుతాడు. మనాలు పొగరు పూర్తిగా దిగిపోయి మన విలువేంటో వాళ్ళు తెలుసుకునే లోపు కాశ్మీర్ లో కళ్యాణం, కన్యాకుమారిలో గర్భాధానం. ఎక్కడున్నాం మనం? మనం తిరిగొచ్చే లోపు మీ నాన్న మా నాన్న తాతయ్యలు కాబోతున్నారనే శుభార్త తిరిగొద్దాం. ఎలా ఉంది ప్లాన్? ఓకే, బానే ఉంది. బాగుందేంటి? అదిరింది. రా రే నీచ్, డిసైడ్ అయిపోయారా? మేము ఇద్దరం లేచిపోతున్నాం, నువ్వు మాత్రం రావట్లేదు రా. రే అసలు ఇప్పుడు ప్లాన్ ఏంటంటే రా. నాకెందుకు చెప్తున్నావురా? అది కాదురా, మీ గోల్ నాకు ఎందుకురా? ఏదో ఊరు కానీ ఊళ్ళో, దేశం కానీ దేశంలో కలిసాం. నేను కొంచెం బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు నాకు కొంచెం హెల్ప్ చేసావు, ఓకే. అందుకని ఇప్పుడు నా లైఫ్ రిస్క్ చేయాలా? మీ బాబా గోండా, వాళ్ళ బాబా గోండా. మీ ఇద్దరు తిన్నదరక ప్రేమాదామా అంటూ ఒళ్ళు బలిసి కొట్టుకుంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా లేచిపోతా ఉన్నారు. పోతే పండురా, నాకెందుకు? మీకు నాకు సంబంధం లేదురా అసలు. అసలు ఫ్రెండ్షిప్ అంటే తెలుసారా నీకు? ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నా బాబీ. ఇలాంటి వదే నా ఫ్రెండ్ అంటావు? అదే నేనైతే ఏంట్రా బాబీ, ఏమైందిరా? అది కాదురా బాబీ, నేను గొడవలకు చాలా స్పీడ్గా వెళ్ళిపోతాను కదా. అసలు విషయం నాకు భయం చాలా ఎక్కువరా. నువ్వు ఉన్నాను ధైర్యంతో నిన్ను చూసుకుని దూసుకెళ్ళిపోతుంటాను. ఇప్పుడేమో నువ్వు వెళ్ళిపోతున్నావు, నేను ఒక్కడనే అయిపోతాను రా. మీరు వెళ్ళాక ఆహ్లాదం మీరేను నన్ను గ్యారంటీగా పట్టుకుంటారు. కోళ్ళలో సూదులు గుచ్చుతుంటే ఆపుకునే ధైర్యం నాకు లేదురా బాబీ. ఇప్పుడు నువ్వు మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు చెప్పలేదు అనుకోరా. వాళ్ళు నన్ను ఏం చేసినా నేను చెప్పలేను కదరా. అందుకని అలా చెప్పు. ఫ్రెండ్, హలో కేఆర్, నీ కొడుకు ఎక్కడున్నాడో తెలుసా? ఎక్కడ? నీ కొడుకు యాదగిరి కూతురు ఇద్దరు కలిసి లేచిపోయారు. ఎవరు మాట్లాడేది? హలో, ఏమైందండి? ఏం కాలేదు. ఏమైంది? ఏమైందండి? ఏం కాలేదంటున్నాను కదా. ఎలా చోట అదేమైంది కనుక్కున్నావా? హలో, యాదగిరి, ఎవరు? నేనెవరైతే నీకెందుకు? నీ కూతురు కేఆర్ గాడి కొడుకుతో లేచిపోయింది తెలుసా? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.